తర్వాత ఆ గర్భం ధరించినటువంటి దేవకీదేవిని ఉద్దేశించి నమస్కారం చేసి, అమ్మా దిష్ట్యా అంబతే కుక్షిగత పరప్పుమాన్, అమ్మా నీవి ఎంత అదృష్టవంతురాలు తల్లి, నీ కుక్షిలో పరమాత్మ ఉన్నాడమ్మా అని చెప్పి దేవకీదేవిని, ఎందుకు ఆమెకి ఆ పేరు వచ్చిందన్నారు, దేవానాం కం సుఖం యయాస దేవకి, దేవతలకు కూడా కం సుఖం బ్రహ్మసుఖము ఎవరి వల్ల ఏర్పడుతుందో ఆమెను దేవకి అన్నారు. వస్తుతః దేవకుడు దేవకి అది వేరే, కానీ ఆ దేవతలకు సుఖం కలిగించింది ఎందుకు, పరమాత్మను తన గర్భవాసాన కుమారుడుగా కనటం చేత ఆ పరమాత్మ వల్ల దేవతలకు అసురబాధలు లేకుండా చేసింది కాబట్టి ఈమె దేవకి. ఆమెను ఉద్దేశించి నమస్కరించి దిష్ట్యాంబతే కుక్షిగత పుమాన్ అంశేన సాక్షాత్ భగవాన్ భవాయన, పరమాత్మ సాక్షాత్తు భగవంతుడమ్మా, మా భూద్భయం, తల్లి నువ్వేం భయపడక్కర్లేదు, కంసుడు కాదు ఎవరేం చేయలేడు, భోజపతేర్ ముమూర్షో, వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు, ఎదుకులాన్ని రక్షిస్తాడు, తమ ఆత్మజ అన్నిటికంటే అదృష్టం నీకు ఆయన కుమారుడమ్మా అని వాడు స్తోత్రం చేసి, బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఇంద్రాది దేవతలంతా తమ తమ లోకానికి